RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం రొయ్యూరు గ్రామ సమీపాన పంట పొలాల నడుమన ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ వల్ల చేతికందిన పంట డాంబర్ ప్లాంట్ వల్ల వచ్చే దుమ్ము ధూళిపడి పంట నాశనం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి రైతుల పంటకు గాను తగిన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా చుట్టుపక్కల రైతులు RTI న్యూస్ ద్వారా అధికారులకు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. అంటే అదేమన్నారు అది ₹1 ₹2 అవుతుంది అనుకుంటున్నాం. ఒక దెబ్బ మంది కొట్టి 5,000 10,000 అవుతారు. మాకు ఇక్కడ 2 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళు కవులకి ఇవ్వమని అడిగిండ్రు, కానీ వాళ్ళు పోయేనాడు మంచిగా చేసుకోవాలి. వాళ్ళు రాళ్ళు పోతలు, లారీలు పెడతారు, పొక్కలు చేస్తారు. 5 లక్షల మొదగాలు అడ్వాన్స్ పెట్టి మీరు 10 ఏళ్ళు లీజుకు తీసుకోమని అన్నాము. వాళ్ళు మేము పెట్టమన్నారు. మేము ఏటకావులు ఏటే ఇస్తాం కానీ డబ్బులు పెట్టము మేము అన్నారు. అన్నము అట్లా అయితే మేము ఇవ్వలేము. మీరు పెట్టి మళ్ళీ అదంతా ఖరాబ్ చేసి వెళ్ళిపోతే మేము అప్పుడు ఏం కావాలి? మిమ్మల్ని ఎక్కడ దొరికించుకోవాలి? మీరు ఏడాడగాలి, మాకెవరు తెలియదు కదా అని అన్నాము. అంటే అయితే మేము అవసరం లేదని వెళ్ళిపోయింది. మేము వేరే రైతుకు యాపల రాంబాబు కవులకు ఇచ్చుకున్నాము. కవులకు ఇచ్చుకున్నాక ఇప్పుడు కంపెనీ కట్టిండ్రు, ఓపెన్ చేసిండ్రు. ఆయన చేను అక్కడికి రాకుండా పోతాంది. ఆయన నా మీద కేసు పెడతానని తిరుగుతాను నడుతుంది. మరి నేను ఇప్పుడు కేసుకు పోతున్నా. ఈ రైతుకు అన్యాయం చేయకుండా మీరు ప్రభుత్వం కాపాడి ఆయనకు న్యాయం చేయాలి, భూమికి మాకు న్యాయం చేయాలి. మేము ముసలోళ్ళము, మమ్మల్ని తీసుకుపోయి జైలు అయితే మేము 10 ఏళ్ళైనా అక్కడ ఉంటాం కానీ ఇంటికి రాలేము. అది జరిగేది. ఇది ప్రభుత్వం కోరుకునేది మాకు న్యాయం చేయాలని. ఇక్కడ ఈ పొలం, ఈ చేను మాది. ఈ చేను ఒక రైతుకు కౌలు తీయడం జరిగింది. మరి ఇది మేము ఎస్సీ నేతకాని కులాని వర్గానికి చెందినటువంటి ఎస్సీ నేతకాని మా కొండగొట్ట రాజేష్ మరి చేతి కౌలు చేయడం జరిగింది. దీని పక్కనే కంపెనీ వాళ్ళు పెట్టుకొని ఈ డాంబర్ ప్లాంట్ తయారు చేసే క్రమంలో ఈ చేనుల చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని మరి రైతులతో మాట్లాడి రైతులకు నష్టం జరగకుండా చూసే విధంగా ప్రయత్నం చేయాలని, దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే దీనికి పర్మిషన్ ఇచ్చి నడిపిస్తున్నారో ఆ అధికారులు కూడా దీన్ని పట్టించుకోవాలని, మరి కంపెనీ వాళ్ళు కూడా రైతులతో మాట్లాడి ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి దాన్ని ఉద్దేశించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లేచేటువంటి దుమ్ముతోటి చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరం కూడా ఎలాంటి పంటలు పండే పరిస్థితి కనబడట్లేదు. వీళ్ళు దీనికి ఎలాంటి కాంపౌండ్ వాళ్ళు కానీ రేకులు కానీ కనీసం గ్రీన్ క్లాత్ కూడా కట్టకుండా ఓపెన్ ప్లేస్లో నడిపిస్తున్నారు. మరి దీని విషయాలు ఇక్కడికి వస్తే వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతుంది. నేను భూమి కొనుక్కున్నా, నా భూమిలో నేను పంట తీసుకుంటున్నా, నీ భూమిలో నువ్వు ఏ విధంగా పంట తీసుకుంటున్నావో నా భూమిలో నేను అదే విధంగా నేను పంట తీసుకుంటున్నా, ఎవరి నష్టాన్ని వాళ్ళే భరించాలి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈరోజు కౌలు తీసుకున్నటువంటి రైతు ఆకుల రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి వచ్చి మరి నాకు మీ భూమిని కౌలుకి ఇచ్చింది కాబట్టి నేను దాని లక్షల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి పెట్టుబడి పెట్టి ఆ పంట తీసుకుంటున్నాను, మిర్చి పంట. మరి నా పంట కూడా ఎలాంటి పీడ కానీ లేకుండా నేను మందులు కొట్టుకొని నేను సేకరి చేసుకొని తీసుకున్నటువంటి క్రమంలో మరి కంపెనీ వల్ల దీనికి వచ్చేటువంటి ఆ డస్ట్ వల్ల నా చేను మొత్తం నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు కౌలుకిచ్చిన రైతు వ్యవసాయ భూమిని కౌలుకిచ్చినటువంటి ఆ భూమి ఓనర్ మీరే కాబట్టి మీరు నాకు ఆ నష్టాన్ని కట్టేయాలని చెప్పి ఈ కౌలుకిచ్చినటువంటి రైతు దగ్గరికి వచ్చి అడగడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ భూమి గల రైతుకు కానీ ఆ కౌలు గల రైతుకు కానీ ఎలాంటి నష్టం రాకుండా దీన్ని గవర్నమెంట్ ఆలోచించి మరి కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ కంపెనీ నుంచి ఇక్కడ ఈ ఒక రైతుకే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరికి కూడా నష్టం జరగకుండా దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది.